నమస్తే. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితి వారు నిర్వహించిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాలను చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి తన సందేశంలో ప్రస్తావించారు. హైదరాబాద్ శివార్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పెట్టుబడులకు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని, తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నది తమ అభిమతమని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఫ్యూచర్ సిటీలో చేపట్టామని, ఇటీవల తన విదేశీ పర్యటనలోనూ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ఫోర్త్ సిటీపై ఆసక్తి చూపించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో క్షత్రియ భవన్కు స్థలం కేటాయింపు అనుమతుల విషయంలో ప్రభుత్వం